అండి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా నేను ఒక సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తాను అనమాట. థామస్ ఆల్వా ఎడిసన్ మనకి అందరికీ తెలుసు. ఆయన ఏం చేశారు, బల్బు కనిపెట్టారు. కానీ ఆయన చిన్నతనంలో ఆయన స్కూల్కి పంపించినప్పుడు ఆయన అస్సలు చదివేవాళ్ళు కాదంట. అయితే స్కూల్ వాళ్ళు మీ అబ్బాయికి చదువు చెప్పలే, మీరు తీసుకెళ్ళిపోండి వాళ్ళు మా అమ్మగారికి చెప్తే ఆవిడ రిక్వెస్ట్ మీద కొన్నాళ్ళు స్కూల్కి పంపిస్తే ఒకరోజు స్కూల్ నుంచి లెటర్తో బాబు ఇంటికి తిరిగి వచ్చాడు. బాబు ఇంటికి వస్తే ఆ లెటర్ ఓపెన్ చేసి వాళ్ళ మదర్ చదివారనమాట. చదివితే ఆవిడ ఏడుస్తున్నారు, ఏకధాటిగా ఏడుస్తున్నారు. ఎందుకమ్మా ఏడుస్తా ఉన్నావు అని ఆయన అడిగితే, థామస్ ఆల్వా ఎడిసన్ గారు అడిగితే ఆవిడ ఏం చెప్పారు, ఏం లేదు నాన్న, నువ్వు చాలా ప్రయోజకుడు అంట, అందరికన్నా బాగా చదువుతున్నావంట, నిన్ను చదివించే ఓపిక వాళ్ళ దగ్గరికి లేదని నిన్ను నా దగ్గర పంపించేశారు, ఇక నుంచి నేనే నిన్ను చదివిస్తానని చెప్పారు. తర్వాత అక్కడతో ఆ స్టోరీ ఓకే ఎండ్ అయింది. తర్వాత ఆయన పెద్ద సైంటిస్ట్ అయ్యారు, మనకి బల్బులన్నీ కనిపెట్టారు. తర్వాత వాళ్ళ అమ్మగారి డైరీ ఒకటి తీసి చూస్తే అయినా అందులో ఒక లెటర్ కనిపించింది. ఏంటంటే ఈయన చిన్నతనంలో స్కూల్ నుంచి వచ్చిన లెటర్, మీ అబ్బాయి చదవడానికి పనికిరాడు, మీరు ఇంకా స్కూల్కి పంపించొద్దని చెప్పి. అయితే ఆ రోజు ఆ తల్లి ఏం చేసింది, కొడుకుకి నెగిటివ్గా చెప్పకుండా పాజిటివ్గా చెప్పి ఆవిడ శుభ్రంగా చదివించింది. కాబట్టి మనకి ఒక గొప్ప వ్యక్తిని ఒక తల్లి ఇవ్వగలిగింది మనకి. అలాగే తల్లి ఒకటి ఒక గొప్ప యోధుల్ని తయారు చేయగలదు. ఈరోజు అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అయితే నా పిల్లలు నాకు సర్ప్రైజ్ ఇస్తారని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నాకు మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ అనమాట. యూట్యూబ్ కన్నా ముందే మా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సర్ప్రైజ్ అండి. పిల్లలు అనేది మనం కరెక్ట్గా పెంచామనుకోండి, ఇలాంటి సర్ప్రైజ్లు చాలా మనం అందుకోవచ్చు. ఎందుకంటే నేను మా పిల్లలకి ఏ సర్ప్రైజ్ ఇవ్వలేదు, నేను ఏది కొన్నా వెంటనే తీసుకొచ్చి వాళ్ళకి చూపించాలి. వాళ్ళు మాత్రం అలా కాదు, చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి నా పుట్టినరోజు నా పిల్లలే చేశారండి. అయితే ప్రతిదీ నాకు సర్ప్రైజ్గా ఒక గుర్తుండే జ్ఞాపకంగా వాళ్ళకి ఇవ్వడం అలవాటు. ఓకే అండి, కష్టపడి పిల్లల్ని పెంచుకునే ప్రతి తల్లికి కూడా నేను మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బాయ్ అండి.